ఓకే 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 నమస్కారం. ఈరోజు నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకుల దగ్గర నుండి జిల్లా నాయకులు గూడూరు టౌన్లో ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులు నాయి బ్రాహ్మణుల సంఘంతో ప్రదర్శనగా రామారావు గారి బొమ్మ దగ్గర నుంచి పవర్ దాకా ప్రదర్శనగా వచ్చి మా నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పటానికి మాలాభిషేకం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరులు కప్పుటూరి బాలగురు స్వామి గారికి, ఈయన రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే బీసీ సాధికార సమితి మెంబరు కూడా ధనంజయ గారు, అలాగే వెంకటేశ్వర్లు, అలాగే ఈయన నెల్లూరు పార్లమెంట్ యువత కార్యదర్శి, అలాగే రాజా గారు వీళ్ళందరూ కూడా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా గురుమూర్తి గారికి, మిగతా అందరూ సొంత మా కుటుంబ సభ్యులు చిన్నప్పటి నుంచి కూడా. ఈరోజు చెప్తున్నానంటే ఇక్కడ నాయి బ్రాహ్మణులు ఇప్పుడు కూడా మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి కూడా 90% నాతోనే ఉన్నారయ్యా. ఒక 10% అడ్యూటీ 90% నాతోనే ఉంటారు. ఎందుకంటే నేను చిన్నప్పుడు కాలేజీ దగ్గర పోయేటప్పటి నుంచి మా కటింగ్ అంతా ఏ రకమైన కటింగ్ అంటే మా శివన్న చేసేవాడు. వాళ్ళు ఫేమస్ ఆయన ఇక్కడ శివన్న. ఆ తర్వాత నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత, ఎమ్మెల్యేగా అయిన తర్వాత మా గురుస్వామి గురుమూర్తి గారు మొత్తం ఈ రోజుల్లో కూడా ఆయనే ఎక్కడ పెద్ద పెద్ద సెలవులు చెప్పినా నాకు కుదరదు, ఆయనే నాకు కటింగ్ చేసేటువంటి కార్యక్రమం. అలాగే మా నాయకుడు అందరినీ ఏకం చేసి ఎలక్షన్లో నాతో మొత్తం ప్రయాణం చేసి దీపావళిలో మెజార్టీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఇప్పుడే మా సోదరులు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా షాపుల్లో 200 యూనిట్ వరకు విద్యుత్తు సంబంధించిన బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, 200 పైన అయితే కట్టండి అని చెప్పి ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు నాయి బ్రాహ్మణుడికి ఇవ్వడం కూడా ఒక వరం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ప్రతి దేవాలయంలో ఖచ్చితంగా ఒక కమిటీ మెంబర్ నాయి బ్రాహ్మణుని ఇవ్వమని చెప్పి బాబు గారి ప్రకారం గూడూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి దేవాలయంలో ఒక నాయి బ్రాహ్మణుల తరఫున గర్వంగా చెప్తున్నాను. ఎందువల్లంటే గతంలో గుర్తింపు లేదు నాకు కూడా. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మన నాయకుడు యువ నాయకుడు రాబోయే రోజుల్లో మన నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, తెలుగుదేశం అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ. ఖచ్చితంగా బీజేపీ విషయంలో ఎక్కడ కూడా నో కాంప్రమైజ్, ఎక్కడ కూడా వదిలే సమస్య లేదు. ఎక్కడున్నాక ఖచ్చితంగా నాయి బ్రాహ్మణులు ఇవ్వాల్సిందే అని చెప్పి మాకు ఆర్డర్ పాస్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేదానికి మాకు కూడా గర్వం. ఎందుకంటే కష్టపడి పనిచేసేవాళ్ళు చెప్పారు, ఎవరెంత పెద్దోడైనా మా దగ్గర రావాల్సిందే. కరెక్టే, దాంట్లో ఎవరైనా మాట్లాడలేదు. ఖచ్చితంగా మీ దగ్గర రావాల్సిందే. మీ మౌత్ పబ్లిసిటీ మాకు కూడా శ్రీరామ రక్ష. మీకు చెడ్డ అయితే సగం ఊరికి చెడ్డ అయిపోతాడు. మీరు మంచి అని చెప్తే ఒక్క ఊరికి మంచివాళ్ళు అవుతాం. ఎందువల్లంటే మీరు చెప్పింది వాస్తవం. అది కూడా ఏంటంటే మీరు కూడా ఏంటంటే ఎవరు పని చేస్తున్నారో మీకు కూడా తెలుసు. మీకు చెప్పాల్సిన కొత్తగా మీకు చంద్రబాబు నాయుడు గురించి, తెలుగుదేశం పార్టీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఆల్మోస్ట్ 90% అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళే. కాబట్టి మీ పైన తెలుగుదేశం పార్టీకి అంత అభిమానం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే దేవాలయంలో పనిచేసే వాయిద్య కళాకారులకి 15,000 జీతం ఉంటే పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేత 2,500 రూపాయలు 25,000 రూపాయలు పెంచిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గతంలో కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు మీ అందరికి కూడా ఆదరణ పత్రం కింద అక్కడ సంబంధించిన పనిముట్లు కూడా ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాం. కాబట్టి మీకు తెలిసిందే. అలాగే 2 లక్షల రూపాయలు ప్రతి షాపు కూడా 2 లక్షల రూపాయలు లోన్ ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నా. సబ్సిడీ 1 lakh నిజంగా చాలా సంతోషం. అలాగే ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో నా గెలుపులో ప్రధాన పాత్ర పోసినటువంటి నాయి బ్రాహ్మణ సంఘానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు జీవితాంతం రుణపడి ఉంటా, దాంట్లో రెండో మాట కూడా లేదు. అలాగే మా గూడూరు నుంచి ఒక నాయి బ్రాహ్మణుడు రాష్ట్ర లెవెల్లో ఒక మంచి వాయించే దాంట్లో
అన్న సుబ్రహ్మణ్యం గారు చెప్పి రాష్ట్రపతి అవార్డు తీసుకున్నారు సుబ్రహ్మణ్యం. ఆయన మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మా గూడూరు పేరుని అక్కడ నిలిపినందుకు మనస్ఫూర్తిగా మా సుబ్రహ్మణ్యానికి చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నా. సంతోషం. ఎందుకంటే మీరు అంటూ ఉన్నారు కాబట్టి గూడూరు పేరు ఈరోజు కూడా నిలబడేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు, అలాగే మస్తానయ్య గారు, ఇది కూడా చాలా పాత అయినా, నాకు ఇప్పుడు ఆయన కాదు, చాలా పాత అయినా నా దగ్గరికి వచ్చేవాళ్ళు. కానీ మేము కాబట్టి ఆయన కూడా సంస్కృతిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు జిల్లా నుంచి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకి లోకల్లో ఏ అవసరమైనా సునీల్ కుమార్ విషయం చెప్తున్నా, మీకు చెప్పడం తెలియదు కానీ రైలవతల అంగన్వాడీ పోస్టులు ఇస్తే ఎవరికి చదవాలంటే అభిమానం ఉంది కాబట్టి ఇచ్చా. అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టే స్వేచ్ఛ, వేరే పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో ఎవరైతే వాళ్ళకి ఇచ్చేదాని అధికారం ఉండదు. వేరే పార్టీలో ఈ పార్టీ ఆ పరిస్థితి ఏమని చెప్పే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చేసినటువంటి మంచి పనులని అందరూ కూడా మీరు కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి మా కుటుంబ సభ్యులు నాయి బ్రాహ్మణ సోదరుల పట్ల కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు చేసిన సహాయం జీవితంలో మర్చిపోవాలని చెప్పి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ